ఫెరారీ రీసెంట్ గా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది బ్రాండ్ ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అవబోతుంది. 2026లో ఫెరారీ తన మొదటి ఎలక్ట్రిక్ సూపర్ కార్ ని రిలీజ్ చేయనుంది. దీనికి టెంపరరీగా ఎలక్ట్రికా అనే కోడ్ నేమ్ ఇచ్చారు. ఇది ఫెరారీ చరిత్రలో న్యూ చాప్టర్ కి బిగినింగ్ అని కంపెనీ చెప్తుంది. అయితే ఇప్పటి వరకు కంపెనీ ఈ కార్ యొక్క ఫైనల్ డిజైన్ ని రివీల్ చేయలేదు. కానీ దాని చాసిస్ ఇంకా పవర్ ట్రైన్ మాత్రం చూపించింది. దాంతో ఈ కారు టెక్నాలజీ ఎంత అడ్వాన్స్డ్ గా ఉండబోతుందో క్లియర్ అవుతుంది. ఎలక్ట్రికాలో 4 ఎలక్ట్రిక్ మోటార్స్ ఉంటాయి. ఒక్కో వీల్ కి ఒక్కొక్క మోటార్. వాటిని కలిపిన పవర్ అవుట్పుట్ 1000 హార్స్ పవర్ కి పైగా ఉంటుంది. కేవలం రేర్ మోటార్ మాత్రమే 843 హార్స్ పవర్ ఇస్తుంది. ఈ కారు 0 నుండి 100 కిలోమీటర్ స్పీడ్ ని చేరడానికి కేవలం 2.5 సెకండ్స్ మాత్రమే పడుతుంది. దీని టాప్ స్పీడ్ సుమారు 310 కిలోమీటర్స్ పర్ అవర్. హ్యాండిలింగ్ కోసం ఫెరారీ ఒక అడ్వాన్స్డ్ టార్క్ వెక్టరింగ్ సిస్టమ్ ను ఉపయోగించింది. ఇది ప్రతి వీల్ కి పవర్ ని పర్ఫెక్ట్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. దీని ఫ్రంట్ యాక్సిల్ కూడా డిస్కనెక్ట్ అవ్వగలదు. అందువల్ల కారు కేవలం 500 మిల్లీ సెకండ్స్ లో రేర్ వీల్ డ్రైవ్ మోడ్ కి మారుతుంది. ఎలక్ట్రికా యొక్క చాసిస్ ప్రత్యేకంగా లాంగ్ వీల్ బేస్ తో డిజైన్ చేశారు. దీని ద్వారా బ్యాటరీ ప్యాక్ లో పొజిషన్ లో ఇన్స్టాల్ అయి ఉంటుంది. ఇంకా సెంటర్ ఆఫ్ గ్రావిటీ స్టేబుల్ గా ఉంటుంది. దీని బ్యాటరీ ప్యాక్ 122 కిలోవాట్స్ ఎన్ఎంసీ టెక్నాలజీతో డిజైన్ చేశారు. దీని క్లైమ్డ్ రేంజ్ వచ్చేసి 530 కిలోమీటర్స్ కు పైగా. ఫెరారీ సీఈఓ చెప్పిన ప్రకారం ఎలక్ట్రిక్ అయినా కూడా ఈ కారు అసలు ఫెరారీ ఫీల్ ఇంకా ఎమోషన్ ని అలాగే ఇస్తుందని వాళ్ళు చెప్తున్నారు. మీకేమనిపిస్తుంది? ఇది నార్మల్ ఫెరారీ క్లిక్ అయినంత బాగా క్లిక్ అవుతుందంటారా? కామెంట్ లో చెప్పండి.